హాయ్ ఫ్రెండ్స్, టీమిండియాలో మరో యంగ్ సెన్సేషన్ తలుపు తడుతున్నాడు. కాదు బద్దలు కొడుతున్నాడు. అతనే ధ్రువ్ జురెల్. ఇండియా ఏ తరపున అతను చేస్తున్న ప్రదర్శనలు చూస్తే సెలెక్టర్లకు నిద్ర పట్టడం కష్టమే. ఎందుకంటే రీసెంట్ గా ఇండియా ఆడిన ఒక ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో 2 ఇన్నింగ్స్ లోనూ సెంచరీలు బాది చరిత్ర సృష్టించాడు జురెల్. ఇండియా చరిత్రలో ఇలా ఒకే మ్యాచ్ లో 2 సెంచరీలు చేసిన రెండో ఆటగాడు ఇతనే. ఇంతకు ముందు 2014లో నమన్ ఓజా మాత్రమే ఘనత సాధించాడు. అంటే దాదాపు 10 ఏళ్ల తర్వాత మళ్ళీ అటువంటి రికార్డు చూస్తున్నాం. ఈ ఏడాది ఇండియా తరపున జురెల్ గణాంకాలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఆడింది కేవలం 9 ఇన్నింగ్స్లే, చేసిన పరుగులు 683, సగటు ఏకంగా 113.8. అందులో 3 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సౌత్ ఆఫ్రికా పైన ఫస్ట్ ఇన్నింగ్స్ లో 132 నాట్అవుట్ మరియు సెకండ్ ఇన్నింగ్స్ లో 127 నాట్అవుట్. ఇంగ్లాండ్ లైన్స్ పైన విదేశాల్లో ఫస్ట్ ఇన్నింగ్స్ లో 94 మరియు సెకండ్ ఇన్నింగ్స్ లో 53 నాట్అవుట్. ఇలా ఎక్కడ ఆడినా పరుగులు వరద పారిస్తున్నాడు. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే జురెల్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్, కానీ మన మెయిన్ టీమ్ లో ఇప్పటికే రిషబ్ పంత్ రూపంలో డాషింగ్ కీపర్ ఉన్నాడు. మరి జురెల్ ఇంత భీకరమైన ఫామ్ లో ఉన్నప్పుడు అతను పక్కన పెట్టగలమా? అందుకే ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ మధ్య ఒక పెద్ద చర్చ నడుస్తుంది. ధ్రువ్ జురెల్ ను కేవలం స్పెషలిస్ట్ బ్యాటర్ గా టీంలోకి తీసుకోవాలా? మీరేమంటారు ఫ్రెండ్స్? జురెల్ ప్రస్తుత ఫామ్ చూసాక అతను ప్లేయింగ్ లెవెల్ లో చోటు దక్కాలా? ఒకవేళ దక్కితే ఏ పొజిషన్ లో ఆడించాలి? ఆప్షన్ ఏ నెంబర్ 3 లో ఆడించాలా? ఆప్షన్ బి మిడిల్ ఆర్డర్ లో నెంబర్ 5 అండ్ నెంబర్ 6 లో ఆడించాలా? ఆప్షన్ సి వద్దు, పంత్కు బ్యాకప్ గానే ఉంచాలా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో ఖచ్చితంగా తెలియజేయండి. ఇలా ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.